నిలబడాలి. ఒకానొక సమయాన దేవుడు మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఆ విడుదల సమయంలో మనం విశ్రాంతిలోనికి వెళతాం. దేవుని రాజ్యం యొక్క ఫలములను మనం అనుభవిస్తాం. దేవుని రాజ్యంలో మనం నిలదొక్కుకోవాలంటే, మనం కొనసాగాలంటే మనకు శ్రమలు ఎదురవుతాయి. వాటిని మనం ఎదుర్కోవాలి. ఈ విషయాలను మనం అర్థం చేసుకోగలిగితే దేవుని రాజ్యమును వెతకుటలో మనము పూర్తిగా పరిపూర్ణులం అయిపోతాం. లేదంటే దేవుని రాజ్యమును గూర్చి తెలియని వారముగానే మిగిలిపోతాం. ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు చెప్పండి? ఈ లోక సంబంధమైన వాటినే ఇంకా వెతుకుతూ చివరకు నిరాశకు గురై దేవుని నుండి దూరం అయిపోతారా? అటువంటి వారుగా ఉండాలనుకుంటున్నారా? లేదు. దేవుని మాటలు చాలా విలువైనవి. నేను దేవుని మాటలను నమ్ముతున్నాను. ఇదిగో దేవుడు నన్ను ఆయన రాజ్యమును గూర్చి వెతకమన్నాడు. దేవుని రాజ్యమును గూర్చి పరిచయం చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చారు. ఆయన మాటల ద్వారా నేను విన్నాను, నేర్చుకున్నాను. కనుక నేను క్రొత్తగా జన్మించిన శిశువును పోలి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను. పాత జీవితమును, ప్రాచీన స్వభావమును విడిచిపెడతాను. దేవుని రాజ్యంలో కొనసాగు నిమిత్తము ఎన్ని శ్రమలనైనా నేను ఓర్చుకుంటాను. నేను దేవుని రాజ్యమునకు యోగ్యుడుగా కనబడాలి, యోగ్యురాలనుగా కనబడాలి అనేటువంటి ఒక గొప్ప తీర్మానం మీలో ఉంటే కనుక మీరు దేవుని రాజ్యమును వెతుకుచున్న వారిలో ఉంటారు. లేదంటే లోక సంబంధమైన వాటిని వెతుకుచున్న వారిలో మిగిలిపోతారు.